పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ లిట్ క్లబ్ చైర్మన్ అండ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి వైసీపీ క్యాడర్ లో కావచ్చు, వైసీపీ నాయకుల్లో కావచ్చు కొంత జోష్ తగ్గిందని చెప్పుకోవచ్చా? మొక్కల్లో కలంత పోయింది పూర్తిగా? ఏం తగ్గలేదు. రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తా ఉంది. ఎందుకు అరెస్ట్ల వల్ల? అద్దుమీరింది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అలవాటు చేసింది అనే మాట వాస్తవం కదా? ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము కూడా ఇలాగే కేసులు పెట్టదలుచుకుంటే ఎంతమంది పైన పెట్టవలసిన పరిస్థితి. పెట్టలేదా మీరు? పెట్టలేదు మేము. సాక్షాత్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైలుకి పంపిన చరిత్ర కదా మీది. ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి ఎన్ని కేసులు పెట్టారు ఆమె మీద? ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ఆమె సంగతి కూడా చూస్తాం. రాజశేఖర్ గారు ఇక్కడ కూర్చొని మీరు ఇంత చక్కగా విశ్లేషిస్తున్నారు దీని గురించి, ఇన్ని ఇస్తా అన్నారు, పథకాలు ఏమి ఇవ్వట్లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీకి వెళ్ళి లేకపోతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి దీని మీద పోరాడాలి కదా, నిలదీయాలి కదా, ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు కదా. గత 5 సంవత్సరాల్లో లేచిన నోట్లన్నీ ఏమైపోయాయి సార్? ఒక కొడాలి నాని కావచ్చు, ఒక పేర్ని నాని కావచ్చు, ఒక రోజా కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఏమైపోయారు వీళ్ళంతా? అంతే అంటారా, లేదా రెడ్ బుక్ చూసి నోట్లన్నీ మూసుకుపోయాయి అంటారు? ఇప్పుడు అసలు ఇంటర్నల్ ఏం డిస్కస్ చేసుకుంటుంది పార్టీ అరెస్టుల మీద? అసలుకి మొన్న పోసాని గారు అరెస్ట్ చేసింది. పోసాని గారు కొన్ని ప్రెస్ మీట్లు చూసారు అసలు మీరు? ఎంత ఎంత నీచాతి నీచంగా, పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా వ్యక్తుల్ని ఎంత నీచంగా తిడతారు అసలు. వివిధ జిల్లాల్లో చేసి ప్రతి జిల్లా తిప్పుతా ఉన్నారు. మీరు చేసింది కూడా ఇదే కదా. బెందులు చింతమనేని గారిని జిల్లా జిల్లా తిప్పారు కదా మీరు కూడా. త్రిపుల్ ఆర్ ఏం చేశారు మరి? త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు గుండె మీద చేసుకొని చెప్పండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలవటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాస్ గారి మీద ఒక వస్తువును కూడా ఆయన మీద కోపంతో విసిరేయాల్సి వచ్చింది. ఆయన తట్టుకోలేక ఆయన బరస్ట్ అయి బయటకు వచ్చారనమాట. వాస్తవం కదా రాజశేఖర్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను మొబైల్ ఫోన్ వాడను అని. ఆయన అయితే పబ్జీ గేమ్ ఆడుకుంటాడు అనేది బయట ఫుల్ వైరల్ అయిపోయింది, మీకు కూడా తెలిసిన విషయం. అది వాస్తవం అసలు? మొబైల్ కూడా వాడను అని చెప్పారు ఆయన. ఏదైనా కీలక నేతలతో మాట్లాడే విషయం అయితే మరి ఎట్లా? మరి ఒక పర్సనల్ కాంటాక్ట్ లేకపోతే ఆయనకి 24/7 పిఏలు వీళ్ళు ఉండరు కదా పక్కన. ఆల్మోస్ట్ నైట్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది వైసీపీ. షర్మిల గారి నాయకత్వం కూడా మేమందరం చూడబోతున్నాం. డెఫినెట్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు ఒక అన్నని మాట్లాడవలసినటువంటి మాటలు కాదు, ఒక అన్నకి ఇవ్వవలసిన గౌరవం కాదు. అది వ్యక్తిగతంగా నన్ను అడిగితే, లేదా ఏ అన్న కూడా అలాంటి చెల్లెలు కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ లిట్ క్లబ్ చైర్మన్ అండ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి వైసీపీ క్యాడర్ లో కావచ్చు, వైసీపీ నాయకుల్లో కావచ్చు కొంత జోష్ తగ్గిందని చెప్పుకోవచ్చా? మొక్కల్లో కలంత పోయింది పూర్తిగా, నాయకులకైతే పూర్తిగా? ఏం తగ్గలేదు. రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తా ఉంది. ఎందుకు అరెస్టుల వల్ల? అరెస్టులు అనేటువంటిది ఇక అది రాజకీయాల్లో ఒక భాగం అది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. మేము కూడా అనేక సందర్భాల్లో కోర్టులకు తిరిగిన 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేక కేసుల్లో మేము కోర్టులకు కూడా తిరిగి అలసిపోయినాం. కాబట్టి ఇవన్నీ మామూలు కేసులు ఉండడం అనేటువంటిది. బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమంది విమర్శలు చేసుకోవడం, హద్దు మీరు కూడా చేసుకోవడాలు, ఒకరినొకరు ఒకళ్ళు చేశారని మరొకరు చేస్తుంటారు ఏ పార్టీ అని. కానీ ఆ విధానం అనేది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అలవాటు చేసింది అనే మాట వాస్తవం కదా. ఎందుకంటే గత 4-4.5 సంవత్సరాల క్రితం చూసుకుంటే వైసీపీ నాయకులు కెమెరాలు పెట్టినా మైకులు పెట్టినా
వాళ్ళ ఒంటెద్దు పోకళ్ళ దూకుడు చూస్తుంటే ఈ రోజు మాట్లాడే మాటలకు తీరు చూస్తుంటే కంప్లీట్ గా మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు కదా అసలుకి. ఏదైనా కూడా అది యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దానికి తగ్గట్టుగా మరి ఒక అడుగు ముందుకేసి కౌంటర్ ఇచ్చేదానికి మా పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నే ఎత్తి చూపిస్తా ఉన్నారు ఇలా మాట్లాడారని. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము కూడా ఇలాగే కేసులు పెట్టదలుచుకుంటే ఎంతమంది పైన పెట్టవలసిన పరిస్థితి. మీరు పెట్టలేదు మేము. కొన్ని స్కాములు జరిగినటువంటి సందర్భంలో సాక్షాత్ ప్రెసెంట్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైలుకి పంపిన చరిత్ర కదా మీది. అది ఇప్పుడు స్కామ్లు ఉంటేనే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మరి దుర్వినియోగం జరిగింది కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జైలుకి పంపడం జరిగింది. ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ SC ST అల్ట్రాసిటీకి ఎన్ని కేసులు పెట్టారు ఆమె మీద? ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ఆమె సంగతి కూడా చూస్తాం. ఎవరిని వదిలిపెట్టేదేం లేదు. ఆమె ఎలా మాట్లాడుతున్నారు, ఈ రోజుకి ఎలా మాట్లాడుతున్నారో, ఒక హోంమంత్రిగా హుందాగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆ రోజు ESI స్కామ్ లో ఉన్నారు. మరి 100 కోట్ల రూపాయలు మరి వీళ్ళు దోచుకున్న సందర్భంలో దుర్వినియోగం చేసిన పరిస్థితుల్లో మరి కేసులు అనేటువంటిది ఆ రోజు పెట్టడం జరిగింది. అంత స్పెసిఫిక్ గా వీళ్ళ మీద సాక్ష్యాధారాలు ఉన్న సందర్భంలోనే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంతే. స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉండబట్టే అది మరి హవాలా జరిగింది. ఇతర దేశాలకి డబ్బు ఇక్కడి నుంచి పంపడం, వాళ్ళ అక్కడ నుండి వీళ్ళ అకౌంట్స్లోకి ఇక్కడికి రావడం, ఇన్ని రకరకాలైనటువంటి స్కామ్ జరిగింది కాబట్టి కేసు పెట్టడం జరిగింది. బయట ఒక మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. జనం సంగతి ఏమో కానీ వైసీపీ నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం. అసలుకి జనాన్ని కాపాడుకోవట్లేదనే మాట ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు అండ్ అసెంబ్లీలో ఉండి ఆయన వాయిస్ ని వినిపించాల్సింది పోయి అసెంబ్లీకి పోవటమే మానేశారు, నిలదీయటమే మానేశారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. వైసీపీ నాయకులను కాపాడుకోవటం అనేటువంటిది అంశం, రెండవది వచ్చేసి జనాన్ని కాపాడుకోవడం అంశం. మీరు లేవనెత్తినటువంటి 2 అంశాలు అవి వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు సంబంధించి మరి అధికార పార్టీ కక్ష సాధింపుగా కేసులు పెడుతుంది కాబట్టి న్యాయబద్ధంగా వాటిని ఎదుర్కొంటా ఉన్నాం. అవి ఖచ్చితంగా మరి వాటి నుంచి బయటికి వస్తాం మేము. వాళ్ళు మరి ఈ తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన తాత్కాలికంగా ఇబ్బంది తప్పితే శాశ్వతంగా ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మేము కోర్టులో నిరూపించుకొని బయటకు వస్తాం. తర్వాత ప్రజలకి అనేటువంటి అంశం మీరు ఎత్తారు. ప్రజలకు అంశం వచ్చేటప్పటికి ప్రజలకి మరి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 అనేటువంటి దాన్ని మరి వీళ్ళు హామీగా ఇచ్చి ఈ రోజుకి నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అక్సెప్ట్ పెన్షన్స్ ఒకటే ప్రస్తుతానికి రన్ అవుతా ఉంది. మరి నిరుద్యోగ భృతి ఏమైనా ఇచ్చారా, లేదంటే అమ్మఒడి పథకం చూడండి, అందరూ ఇంట్లో ఉన్నటువంటి అందరికీ అసెంబ్లీలో అదే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు అది ఎన్నికల ముందు చెప్పాలి, మేము నుంచి ఇస్తామని చెప్తే మీరు అన్నట్టు నేను కూడా ఒప్పుకుంటా. అలా చెప్పలేదు కదా, ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. లేదా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ గురించి ఏదన్నా మరి మాట్లాడారు ఇప్పటికేమన్నా దాని గురించి? లేదా రైతులకి ఇస్తామన్నారు కదా, రైతులకి ఏమైనా ఇవ్వాల్సినటువంటి ఇంతకుముందు గతంలో మీకు తెలుసు కదా 20,000 రూపాయలు సంవత్సరానికి మరి ఆ ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితులు రైతుల్ని. వీళ్ళు ఎవరిని ఆదుకున్నారో చెప్పమనండి. వాలంటీర్స్ చూడండి అంత అన్యాయంగా, వాళ్ళు 5,000 ఇస్తున్నారు, మేము వస్తే మేము 10,000 ఇస్తామని చెప్పేసి వాలంటీర్లు ఏం చేశారు? కాదు రాజశేఖర్ గారు, ఇక్కడ కూర్చొని మీరు ఇంత చక్కగా విశ్లేషిస్తున్నారు దీని గురించి, ఇన్ని ఇస్తా అన్నారు, పథకాలు ఏమి ఇవ్వట్లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీకి వెళ్ళి లేకపోతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి దీని మీద పోరాడాలి కదా, నిలదీయాలి కదా, ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు కదా. ఖచ్చితంగా అంటే ఇప్పుడు కౌన్సిల్లో ఆల్రెడీ మాకున్నటువంటి ఎమ్మెల్సీలు, మెజారిటీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఈ అంశాలను లేవనెత్తుతున్నారు. కాకపోతే ఏంటంటే అసెంబ్లీలో కొంత సమయం అనేటువంటి దాని మీద ప్రాధాన్యత కొరకు మేము అడుగుతా ఉన్నాం.
అపోజిషన్ లీడర్ ఉంటే ఇచ్చేటువంటి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు తప్పితే వేరే ఫెసిలిటీస్ కొరకు కాదు, మరొక దానికి కొరకు కాదు. ఆయన ఏం ఫెసిలిటీస్ వినియోగించుకోవాలనో అపోజిషన్ లీడర్గా మరొకటి ఆలోచన లేనే లేదు. కేవలం సమయం అనేటువంటి దాని మీదే అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా మరి పార్టీ కేడర్ గారు బద్ద శత్రుత్వం ఉండి వారి అంత వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పుడు అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కానీ లేదా రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు అక్కడ కూర్చొని మరి కేవలం మరి టైం ఇవ్వకుండా అవమానపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లీగల్గా సమయ కేటాయింపు అనేటువంటిది ఉండాలి అని కోరుకుని కోర్టు కేసాము. కోర్టు నుంచి మరి అసెంబ్లీకి ఇక్కడికి వచ్చింది. దీనికి ఆన్సర్ చేయలేదు వీళ్ళు. పిటిషన్ వేయాలి కదా, వీళ్ళు అన్నీ ఆన్సర్ చేయాలి. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటం వైఎస్ఆర్సీపీకి కళ మాత్రమే, అది జరగని పని అని చెప్పేసి క్లియర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గంటాపదంగా చెప్పేశారు. మరి అప్పుడు జగన్ పరిస్థితి అంటారు ఇప్పుడు? మరి ఖచ్చితంగా దాని మీద డెసిషన్ తీసుకుంటాం. అలాగని ప్రజా సమస్యలు వదిలిపెట్టే పనే లేదు. ఇప్పుడు మిర్చి రైతులు చూడండి, గుంటూరు జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఇష్టం మరి గిట్టుబాటు ధర అనేటువంటిది లేక తెగనమ్ముకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాని మీద తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కేంద్రానికి లెటర్ రాయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ అమ్మేసుకొని వీళ్ళు తక్కువ ధరకే అమ్మేసుకున్న పరిస్థితుల్లో మరి కేంద్రం నుంచి ఎప్పుడు రావాలా, వాళ్ళు ధరలు ఎప్పుడు పెంచాలా, ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఇవన్నీ. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయంలో దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన నిలబడే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ భయం కూడా అసెంబ్లీకి రండి 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 అంటున్నారు కదా, చూస్తారు కదా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మరొకసారి చూస్తారు. 14-19 చూశారు, మరొకసారి చూస్తారు. వాళ్ళు ప్రజల పక్షాన్ని ఏ విధంగా గళం ఇప్పుతారో, ఏ విధంగా గర్జిస్తారో అందరికి తెలిసిన విషయం అది. కానీ దానికి తగిన సమయం కావాలని ఒక్కటి మాత్రమే ఈరోజు మేము కోరుతున్నాం తప్పితే వేరే ఆలోచన లేదు. అపోజిషన్ లీడర్ అనేటువంటి దానికి వేరే ఉద్దేశం కూడా మాకు లేదు. గత 5 సంవత్సరాల్లో లేచిన నోర్లన్నీ ఏమైపోయాయి సార్? ఒక కొడాలి నాని కావచ్చు, ఒక పేర్ని నాని కావచ్చు, ఒక రోజా కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఏమైపోయారు వీళ్ళంతా? ఇక్కడికి వెళ్ళారండి, మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ చూసారా మీరు? అధికారంలో 1 year కాలంలో ఎక్కడన్నా చూసారా? వస్తూ ఉంటారు, కనిపించారు. వస్తారు. చెన్నై షిఫ్ట్ అయిపోయారు అన్నారు అందరూ. లేదు, వస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పే సో కాల్ లీడర్స్ మొత్తం అధికారంలో ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉంటారు. ఎప్పుడైనా ఇష్యూస్ కూడా అలాగే ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితులు, ఆన్ అండ్ ఆఫ్ మీడియా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితులు అధికారంలో ఉన్నప్పుడు ఉంటాయి. కాకపోతే అధికారంలో లేనప్పుడు కొంత భాగమే ఉంటాయి, అంత ఉండవు సహజంగా నాకు తెలిసిన వరకు. కాబట్టి అధికారంలో లేవు కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది తగ్గింది తప్పితే వాళ్ళు ఎక్కడికి పోరు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికి మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడతారు కూడా రాబోయే రోజుల్లో. అంతే అంటారా? లేదా రెడ్ బుక్ చూసి నోట్లన్నీ మూసుకుపోయాయి అంటారు ఇప్పుడు? రెడ్ బుక్ భయపడేటువంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఏ ఒక్కర్లేరు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జైలుకి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా మేము కోర్టుల్లో వాటిని ఎదుర్కొంటాం, చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం వాటిల్ని. తప్పితే భయపడేసి పారిపోయో లేదా భయపడేసి రాజకీయాలు మానుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మేము చెప్పట్లేదులే కానీ రెడ్ బుక్ కు భయపడి కీలక నేతలు పార్టీలు అయితే మారుతున్నారు కదా. మీ జిల్లాలో మీ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వెళ్ళారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు రాజ్యసభకి. ఏ విధంగా చూడొచ్చు? ఇంకా కీలక నేతలు బడాబాబులు చాలా మంది పార్టీ మారి వేరే పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి టచ్ లో ఉన్నారు ఆల్రెడీ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత బాలినేనికి కానీ లేదా విజయసాయి రెడ్డి గారికి కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మా జిల్లాకి సంబంధించి
మీరు చూస్తే మరి బాలినేని గారు ఏకఛత్రాధిపత్యం వహించిన పరిస్థితులు అందరికీ తెలుసు. అది ఎవరిచ్చారు? అది ఆ స్థాయి తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఆ స్థాయి తీసుకొస్తే ఆయన ఎందుకు ప్రస్తావిస్తారు? జనసేనలో జాయిన్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి ఏ పబ్లిక్ మీటింగ్ లో కూడా కనీసం నా పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు. నేను ఆ పార్టీ కాకపోయినా కేవలం వైసీపీలో కొంతమంది నాయకులు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దానిలో నాకు బాగా నచ్చిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. నాకు ఆయన మీద గౌరవం ఉందని కూడా ప్రస్తావించారు కదా. ఓకే, ఇప్పుడు పవన్ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన అలా మాట్లాడబట్టి ఈయన ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళగలిగాడు. అది ఒక స్ట్రాటజీ పొలిటికల్ గా. ఎందుకంటే ఇది ఎన్నికలకు ముందు నుంచి జరుగుతున్న వ్యవహారం. వాళ్ళు తీసుకోవాలని, చంద్రబాబు నాయుడు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని చర్చలు అనేటువంటిది ఈ ఎన్నికల ముందు నుంచి జరుగుతున్నటువంటి అంశమే. కాకపోతే ఏంటంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించి సోకాల్ నాయకులంతా అలాగే ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో కొంతమంది అటు ఇటు వెళ్ళారంటే వాళ్ళు చేసిన తప్పులు లేదా వాళ్ళు స్కిన్ సేవ్ చేసుకోవడానికో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకరి మీద నెపం నెట్టి మరి అవతల పార్టీలకు వెళ్ళారు. అది వాళ్ళు కేవలం స్వార్థ ప్రయోజనాల కొరకు వెళ్ళారు వాళ్ళు. మీరు అది గమనించాలి. ఇప్పుడు స్వార్థంగా వెళ్ళేటప్పుడు ఎవరేం చేయలేరు, కేసుల నుంచి తప్పించుకోవడమే కదా. ఖచ్చితంగా ఇప్పుడు చేసిన ఏకఛత్రాధిపత్యం వహించారు జిల్లా మొత్తం, ఆయన కింగ్. అది ఇప్పుడు కబ్జాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే దానివల్ల అన్ని ఈయన ఇంటర్ఫీర్ అవడం వల్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అభ్యర్థుల విషయం అయితేమి లేదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వటంలో కానివ్వండి, అనేక సందర్భాల్లో ఈయన ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయింది. అవినీతి కూడా ఎక్కువ ఉందా? అవినీతి కూడా జరిగింది అనేది కదా మరి ఇప్పుడు ఈ రోజు ఆరోపణలు ఉన్నది. దాని మీద కూడా విచారణలు జరుగుతాయనే కదా ఆయన ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ ఆలోచన చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆయన స్కిన్ సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. అందువల్ల ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేను ఒక్క మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో నాయకులు పార్టీలు మర్యాద తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉండిపోయారు. హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే ఉన్నారు. 40% ఓటింగ్ వచ్చిందంటే మరి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 11 సీట్లకు పరిమితం అయినా కూడా ఓటింగ్ శాతం 40 వచ్చిందంటే కార్యకర్తలు, నిక్కార్సైన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రాణాలు పెట్టి కాపాడుకునేటువంటి వాళ్ళు, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నడి రోడ్డు మీద ధైర్యంగా ముక్కవని దీక్షతో పట్టుకొని తిప్పగలిగినటువంటి కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కానీ లీడర్సే ఉండట్లేదు. లీడర్స్ వస్తారు పోతారండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లీడర్స్ ఎప్పుడు కూడా ఆ ఇంపార్టెన్స్ ఉండదు. నువ్వు ఎంతసేపు ఆ జెండా కింద ఉంటేనే ఎవరికైనా గౌరవం. జెండా వదిలిన తర్వాత ఏ లీడర్ కూడా గౌరవం అనేటువంటి ఉండదు. ఆ లీడర్ తోటి ఇంకొంతమంది లీడర్, నాలాంటి లీడర్స్ కొంతమంది పోతారేమో కానీ కార్యకర్తలు మాత్రం అక్కడే ఉండిపోతారు. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి నిక్కార్సైన కార్యకర్తలు అలాగే ఉండిపోయారు. కాబట్టి ఇది కార్యకర్తల్ని నమ్ముకున్న పార్టీ కానీ లీడర్ని నమ్ముకొని లేదా కొంతమందిని ఎవరినో మరి బేస్ చేసుకొని ఈ పార్టీ రన్ చేయట్లేదు. కార్యకర్తలే మళ్ళీ రేపు 29 అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారండి. గుండె మీద చేసుకొని చెప్పండి, ఒంగోలుకు సంబంధించిన నాయకులలో కీలక నేతల్లో మీరు కూడా ఉంటారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి కలవటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా అక్కడే ఉన్నారు. జరగరాని కొన్ని పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. అండ్ బాలినేని శ్రీనివాస్ గారి మీద విసిరేయని వస్తువు ఒకటి విసిరేశారు మీదకి, బాగా హట్ అయింది ఆయనకి. అండ్ నాకు ఇచ్చే వాల్యూ ఇదే, ఈ పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను కీలకంగా ఉన్నప్పటికీ నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పాటు వేరే వాళ్ళతో నన్ను అనరాని మాటలు అనిపించారు. అండ్ ఒక వస్తువును కూడా ఆయన మీద కోపంతో విసిరేయాల్సి వచ్చింది. ఆయన తట్టుకోలేక ఆయన బరస్ట్ అయి బయటకు వచ్చారనమాట. వాస్తవం కదా రాజశేఖర్ గారు? లేదండి, అంటే ఇప్పుడు ఒక వస్తువు విసిరేసే అంత ఘర్షణ వరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని గారు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు లోపల అనేటువంటిది కొద్దిగా హీట్ ఎక్స్చేంజెస్ జరిగి ఉంటాయి, ఒకరికొకరు మాటల్లో వాళ్ళిద్దరిలో సహజంగా ఉంటది కదండి ఇప్పుడు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి జిల్లా మొత్తాన్ని ఆయన చేతులు నడిపించేటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఉంటాయి. అనేక మంది నాయకులు ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈయనకే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. సో అది కూడా కాకుండా ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కొంత మరి ఘర్షణ వాతావరణం అనేటువంటిది జరిగింది అనేటువంటిది వెంటనే ఏదో వస్తువులు ఇసిరేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు అనేటువంటి మాట కూడా నేను వింటాను తప్పితే ప్రాక్టికల్ గా నాకు అసలు తెలీదు. అది జరిగి కూడా ఉండదని నేను భావిస్తా ఉన్నాను. సో బట్ సీన్ గారు బయటకు వచ్చే ముందు ఏమన్నా మాట్లాడటం జరిగిందా మీతో? మిమ్మల్ని కూడా పిలిచి జనసేనలోకి జాయిన్ అవ్వు, ఎందుకు మనకి ఈ పార్టీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అడిగి మీరు చేయించుకోలేరు, ఆయన ఒకవేళ ఆయన చెప్పినా గానీ ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారా లేదా? ఇప్పుడు కదా జరుగుతుందా లేదా? మీరు వెళ్ళినప్పుడు కూడా జరిగిందా లేదా? ఇప్పుడు లోపం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జస్ట్ ఒక 10-15 డేస్ లోపల నాతో ఒక హాఫ్ అన్ అవర్ 1-to-1 మాట్లాడారు. మాట్లాడితే ఇచ్చారా మీకు? మాట్లాడారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. నేను భోజనం చేయలేదు. ఆయన సార్ మీరు భోజనానికి వెళ్ళండి సార్ పర్లేదని నేను నిలబడి మాట్లాడుతున్నా కూడా అన్న కూర్చోన్నా అని కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో నా వ్యక్తిగతమైన పర్సనల్ ఫ్యామిలీ విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన తెలుసుకొని మా పిల్లలు ఏదైతే లండన్లో ఉంటారో చదువుకుంటా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు అక్కడ కలిసిన సందర్భాన్ని చూసి అన్న మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ ఉందని కూడా నాకు తెలియదు, మీ పిల్లలు అక్కడ ఉన్నారంట కదా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి నాతో మాట్లాడిన సందర్భంలో అరే మా ఫాదరు ఒక డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు, లేదా మా బ్రదర్ ఒక ఎస్పీగా చేసి రిటైర్ అయ్యారు, నేను కూడా మరి ఒక నేషనల్ ప్లేయర్ చదువుకున్నాను, ఉద్యోగాలు వచ్చినా కూడా వదిలి రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యి నేను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇలా రాజకీయాలు ఉండిపోయాను. అనేక విషయాలు ఆయనతో చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. అసలు ఈ ప్రొఫైల్ ఏ ఒక్కరు కూడా నాతో ఒక్క రోజు ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితులు లేవు. ఈవెన్ నేను బాల్యనే మీ దగ్గరికి వస్తుంటాడు కదా సార్ మీతో మాట్లాడానని అనేక సందర్భాల్లో నా గురించి మీతో మాట్లాడే టికెట్ సందర్భంగా అంటే నాతో ఏ రోజు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు నీ విషయం. నేను ఇప్పుడు వెంటనే నీ గురించి తెలుసుకుంటున్నాను, ఇంత ఇదని తెలిస్తే నేను ఇంకొక వేరే లెవెల్లో పెట్టేవాడిని నిన్ను, అయినా పర్వాలేదు ముందు రోజులైనా నేను తప్పకుండా చూసుకుంటాను. కాబట్టి మీ ఒకళ్ళు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకళ్ళ గురించి రాజకీయాల్లో చెబుతారు అనుకోవడం అనేటువంటిది అది నమ్మశక్యమైనటువంటి విషయం అని అర్థమైంది నాకు కూడా. ఎవరు వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళకేం కావాలో వాళ్ళేం తీసుకోవాలో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ స్నేహితులు ఏం కావాలి చూసుకుంటారు. కాబట్టి ఇంత ఘోర విప్లవం చెందటానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ కావచ్చు అనుకూలించని పరిస్థితులు అంటే ఏమన్నా అర్థమైంది మీకు? ఆయన పూర్తిగా అవగాహన మీకు ఉంది కాబట్టి ఆయన పట్ల మీకు పూర్తిగా పార్టీని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి వేరే వాళ్ళు చెప్పేదాన్ని పట్టి ఆయన ముందుకు వెళ్ళారు. మీకు అసలు మీరు అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, ప్రజల్లో మీకున్న మాస్ ఫాలోయింగ్ ఎవరికి లేదు, మీరు అది ఇది అని చెప్పేసి ఈ బిల్డప్ వల్ల ఎక్కువైపోయింది అంటారా? లేకపోతే అది ఎంతవరకు వెళ్ళిందంటే రాజముద్ర తీసేసి మన ముద్ర గుద్దుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయింది కదా? అంటే వాస్తవాలని ఆయన దృష్టికి తీసుకెళ్లటంలో అన్ని స్థాయిల్లో అటువంటి వ్యక్తులు విఫలమయ్యారండి. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా వెళ్ళలేదు. అది ఈ సర్వేలు అన్న కానీ నాయకత్వాలు కానివ్వండి అంతా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు తప్పితే నెగిటివ్ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి చెప్పకపోవడం అనేటువంటిది కూడా యారామస్తాన్ సర్వే లాగా ఈ సర్వేలు రకరకాలైనటువంటి ఆయన కూడా లైవ్ లో కూర్చొని రిజల్ట్ వస్తుంటే 100 అన్నట్టు అది ఏదన్నా కానీ మొత్తానికి ఆయనకి ఒక రాంగ్ మెసేజ్, రాంగ్ సర్వే లేదా రాంగ్ డైరెక్షన్ ఆయనకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు నేను అందుకొరకే నేనేం కోరానంటే సార్ ఇప్పటి నుండి మీరు ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తిగతంగానే మీరు చూసుకుంటేనే మనం ముందు రోజుల్లో బాగుంటాం. ఏ ఒక్కరి మీద కూడా డిపెండ్ కావద్దు సార్. మీరు వ్యక్తిగతంగా మీకున్న నాలెడ్జ్ చాలు సార్. మీకున్న నాలెడ్జ్కి ఒక్కసారి మీరు బయటకు వస్తే మీకు అర్థమైపోతాయి మొత్తం విషయాలు. వస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వస్తారు. ఆయన ప్రజల మనిషి అండి, ఆయన ప్రజల మనిషి, అందులో సందేహం. లాస్ట్ 5 years కూడా ఇప్పుడు లాస్ట్ 5 years మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే కార్యకర్తలకు దూరంగా ఉన్న మాట వాస్తవం. ఆ కార్యకర్తల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కింద లెవెల్ నాయకులు ఎమ్మెల్యేలది కానీ ఇన్ఛార్జీలది కానీ
నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులది. అలా వాళ్ళు చూసుకోలేదు కాబట్టి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. తమిళనాడు ఇంపాక్ట్ ఎక్కువ పడిందేమో సార్, ఆంధ్రప్రదేశ్ కి పక్కనే ఉంటది కాబట్టి. మనం ఒక జైలలిత ఎలాగ ఉండాలి, ఫెరేషియస్ గా, నాయకులు భయపడాలి, అపాయింట్మెంట్లు ఇవ్వకూడదు, కాళ్ళకు దండాలు పెట్టాలి, వేరే వాళ్ళకి కుర్చీలు వేయకూడదు, ఇలాంటి ఏమన్నా అంటే కొంచెం పక్కనే ఉంది కాబట్టి స్టేట్ గాలి అలాంటిదే ఆ నీరేమన్నా తగులుతుందా మీకు? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రాక్టికల్ గా ఉండే మనిషి. ఆయన ఇలాంటి వాటికి చేసేటువంటి వ్యక్తి కాదు, ఇలాంటి ఎంకరేజ్ చేసేటువంటి మనిషి కూడా కాదు. నేను ప్రాక్టికల్ గా మాకు ఆయనతో దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధానం అటువంటి ఏం లేదు. కాకపోతే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ గా ఈ ఏదైతే ఈయన ప్రామిస్ చేశాడో ఎన్నికల్లో ఈ సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో పడిపోవడం, లేదా ఈ స్కూల్స్ కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో, లేదంటే ఈ అఫీషియల్స్ తోటి సమయం ఎక్కువ శాతం అటు స్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల సమయం అనేటువంటిది ఇప్పుడు ఒకటి టైము, ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు టైం ఇస్తే నేను గంట సేపు అని కూర్చొని మాట్లాడతా, ఆ 1 hour వేస్ట్ కదా ఆయనకి. ఇంకొక కార్యక్రమం మీద ఉంటాడు, 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల మీద ఉండాలి తప్పితే నాలాంటి వాటితోటి ఆయన గంటలు కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏముంటది? అల్టిమేట్గా ఏముండదు. కాబట్టి ఆ రోజు చేసిన పని ఆయన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అయితే కార్యకర్తల్ని మరి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని కొద్దిగా జాగ్రత్త చేయడంలోనో, వాళ్ళకి అటెండ్ అవడంలోనో కొంతపాటు నిర్లక్ష్యం వహించడం వల్ల కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు కేవలం కార్యకర్తల్ని కలవడానికే జగన్మోహన్ రెడ్డి గారు రేపు జిల్లా టూర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆఫీస్కి వచ్చేసి అందరిని కలుస్తున్నారు. ఈ రోజు మళ్ళీ ఆఫీసులో కొంతమంది ఒకవేళ అక్కడ కలవలేని వాళ్ళు వచ్చి కలవడానికి కూడా బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజా దర్బారు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో కలవబోతా ఉన్నారు వచ్చి ప్రతి ఒక్కరు ఆఫీస్కి వచ్చే వాళ్ళని కూడా. నెక్స్ట్ జిల్లా పర్యటనలు కూడా కేవలం కార్యకర్తలే. ఇప్పుడు ఆల్రెడీ అనేక జిల్లాలు రివ్యూ మీటింగ్స్ కూడా పార్టీ ఆఫీస్ లో కూడా అనేక జిల్లా లైనింగ్ మరి కొన్ని జిల్లాలు అవ్వాల్సి కూడా జరగబోతుంది. రాజశేఖర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను మొబైల్ ఫోన్ వాడను అని. బట్ ఆయన అయితే పబ్జీ గేమ్ ఆడుకుంటాడు అనేది బయట ఫుల్ వైరల్ అయిపోయింది, మీకు కూడా తెలిసిన విషయమే. అది వాస్తవం అసలుకి? అసలు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ సిస్టమేటిక్ లైఫ్. ఆయన కూడా మాట్లాడారు ఆ గేమ్ మీద. అదే ఆయన వాడతానా అసలు, నేను మొబైలే వాడిన అసలుకి గేమ్స్. ఇప్పుడు ఆయన ఆఫీస్లో వర్క్ ఎంతసేపు ఉందో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే మనిషి. తెల్లవారుజాము లేచి ఆయన యోగా ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ డే వర్క్ ఏముందో అన్ని పేపర్స్ చూసుకొని ఒక్కొక్కసారి 5 o'clock 4 o'clock కూడా అందరిని పిలిపించుకొని ఆయన రివ్యూ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అసలు ఇలాంటి చీప్గా అలవాట్లు ఇప్పుడున్న నాయకులకు ఉండేటువంటి పనికి మళ్ళీ చండాలమైన అలవాట్లు ఏ ఒక్క అలవాటు కూడా లేదు. చాలా క్లీన్ చిట్టు క్లీన్ వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక దేవుడు భక్తి భయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పెంపకం కానీ ఆయన పెరిగిన విధానం కానీ అలాంటిది తప్పితే ఇలాంటి అన్ని ఈ వాళ్ళు చేసేటువంటి తప్పుడు ఆరోపణలు తప్పితే ఆయనకి అలాంటి అలవాట్లు లేదు. ఇలాంటి వీళ్ళందరూ చేస్తున్న పనికిమాలిన అలవాట్లు కూడా ఆయనకి లేవు. మొబైల్ కూడా వాడను అని చెప్పారు ఆయన. ఏదైనా కీలక నేతలతో మాట్లాడే విషయం అయితే మరి ఎట్లా, మరి పర్సనల్ కాంటాక్ట్ లేకపోతే మొబైల్ అంటే ఇప్పుడు 24/7 పిఏలు వీళ్ళు ఆల్మోస్ట్ ఉంటారు. ఆల్మోస్ట్ నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి పోయే వరకు కూడా ఆయనతోనే ఉంటారు. ఆ తర్వాత మరి నైట్ పడుకు ఉదయాన్నే మళ్ళీ వీళ్ళంతా అక్కడ అటెండ్ అవుతారు. లేదా ఏదో ఒక ఫోన్ మరి భారతి గారికి కానీ ఎవరికైనా ఒకరికి ఉండొచ్చు ఒక ఫోన్. మరి ఎవరొకళ్ళు అంతగా అవసరం అయితే ఏదో కాంటాక్ట్ ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి ఈయన పర్టికులర్గా ఫోన్స్ ఆపరేట్ చేసేది లేదా ఫోన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ రోజు అధికారం రాకముందు ఓదార్పు యాత్ర టైంలో కూడా ఆయనకు ఒక నెంబర్ ఉండేది. ఆ నెంబర్ పక్కన వాళ్ళది ఆ పిఏ నెంబరు, ఆ నెంబర్ ఇచ్చేది. ఎక్కువ టైం కేఎన్ఆర్ గారు అటెండ్ అవుతుంటారు. ఆయన ఫోన్స్కి వస్తుంటే ఆయనే మాట్లాడుతుంటారు. ఇంకా అలాగా మళ్ళీ కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఆయన ఓజిడి గారు, వాళ్ళు ఇలా ఎప్పుడు నిత్యం ఆయన అంటే ఉంటారు ఈ రోజుకి కూడా. కాబట్టి ఆయన ఫోన్ పెట్టుకొని ఆయన ఫోన్లు మాట్లాడాలి, ఫోన్లో అసలు ఫోన్లో ఆటలాడుకునేటువంటి సమయం లేదు ఆయనకి. ఆ అలవాటు కూడా లేదండి. ఇది దుష్ప్రచారం. ఇప్పుడు ఎన్నో ప్రచారాలు చేశారు. ఇది ఒకటేంటి, ఆయన మీద ఎన్నో ప్రచారాలు చేశారు కాదు. ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, రెడ్ బుక్ ఓపెన్ అయింది,
ఫస్ట్ పేజీలో వీళ్ళే ఉన్నారు, సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలో ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఇంటర్నల్ ఏం డిస్కస్ చేసుకుంటుంది పార్టీ అరెస్టుల మీద అసలుకి? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పేర్లు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు పెడతారని కూడా తెలుసు. నెక్స్ట్ కొడాలి నాని, పేర్ని నాని అంటున్నారు, నెక్స్ట్ పెట్టుకోవచ్చు. రోజా అంటున్నారు, అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న పోసాని గారు అరెస్ట్ చేసింది, ఆయన నంది అవార్డు వద్దు అని రిఫ్యూజ్ చేశాడు. రిఫ్యూజ్ చేసిన కారణం ఏంటంటే ఇది అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే, కమిటీలో 15 మంది ఉంటే 12 మంది 13 మంది మా కమ్యూనిటీలో ఉన్నారు. మరి ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది, ఈ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా నేను చూశాను. కాబట్టి నాకు అది ఇష్టం లేదు, ఆ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తిగా నాకు ఈ అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు, నేను రిఫ్యూజ్ చేస్తున్నాను అని తీసుకోలేదు. దాని మీద ఒక కేసు, అది ఎప్పుడు జరిగిందో ఎప్పుడో 5 సంవత్సరాల పైన 7 సంవత్సరాలు అయిందో 10 ఏళ్ళు అయినా, ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి మరి ఈ రోజు దాన్ని ఆసరాగా తీసుకొని అరెస్ట్ చేయడం ఏమంటే ఎలా అవుతుంది చెప్పండి? పోసాని గారు కొన్ని ప్రెస్ మీట్లు చూసారు అసలు మీరు? ఆఫ్ కోర్స్ ఎంత నీచంగా, పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా వ్యక్తుల్ని ఎంత నీచంగా తిడతారు అసలు. నేను అది కాదంటలేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన కారణం ఇనిషియల్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది ఆ కారణం అంటే అది కదా ఫ్యాబ్రికేటెడ్ రీజనే కదా, కేసే కదా అది. ఒకవేళ అది చూస్తే తర్వాత మళ్ళీ వరుసగా కేసులు అంటే ఆయన మాట్లాడిన దానికి కూడా ఒక రీజన్. ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేశారు తెలుసు కదా, చిరంజీవి గారి అభిమానులను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, ఆ ఇంటి మీద దాడి జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. ఇది ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ వార్ అది. సో ఆ సందర్భంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని, లేదా ఆయన వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రైవల్టీని అది పార్టీకి తీసుకొచ్చి పుయ్యాలనుకుంటే అది ఎంతవరకు సబబు? ఒకవేళ ఆయన పార్టీలో ఉండొచ్చు, లేదా ఒక పార్టీలో పదవి చేయొచ్చు, అంత మాత్రం చేత మరి ఆయన్ని పార్టీకి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేయడం సరి కాదు. అది ఇప్పుడు తీసుకొచ్చే మళ్ళీ ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని అన్నారని మళ్ళీ ఇంకో కేసు నడుస్తారు. ఇప్పుడు 18 కేసులు ఫైల్ చేశారు, 18 కేసులు అండి. అది ఎంత ఊరుకు కరెక్ట్? ఎవరినా సరే ఏదో ఒక సందర్భం ఏదో ఒక కేసు అండి. 18 కేసు వివిధ జిల్లాల్లో చేసి ప్రతి జిల్లా తిప్పుతా ఉన్నారు ఆయన్ని. ఇప్పుడు ఆయననే కాదు, ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు నందిగామ సురేష్ గారిని కూడా తీసుకెళ్లి మర్చిపోనాడు వరకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఇంతే తిప్పారు అనుకుంటా, 4 తిప్పారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇంకా కేసులు కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడా, ఉన్నా కూడా మేము చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎదుర్కోవడానికి ఇదే కదా. మేము అలా చేయలేదు. దెందులు చింతమనేని గారిని జిల్లా తిప్పారు కదా మీరు కూడా. మీరు ఒకటి చూడాలా, చింతమనేని మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన చేసిన పనులు ఒక మాత్రమే లేదండి, లేదు కదా ఎక్కడ. ఎందుకు లేదు? ఇప్పుడు ఒక ఎంఆర్ఓని ఒక పొలం గట్టు మీద తన్నినటువంటి పరిస్థితుల్లో వనసాక్షి గారి ఎంఆర్ఓ అని రఘురామకృష్ణరాజు గారు చూడండి. ఇప్పుడు ఆ కేసులో ఆవిడని ఒక ఎంఆర్ఓని ఇసుక దోపిడీ చేస్తున్నారని అక్కడ ఈవిడ ఆడికి వెళ్ళిన సందర్భంలో అక్కడే పడేసి కొట్టిన సందర్భం ఉంది. మరి అలాంటి వాళ్ళ మీద కేసులు లేకుండా ఉంటాయండి. ఆయన క్లియర్ గా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒకసారి ఎంఆర్ఓ గారిని పిలిపించి మాట్లాడండి, నేను కొట్టానో లేదో చెప్తారా ఆమె అని. ఆవిడే చెప్పారు కదా ఆ రోజు మీడియా ముందు, ఆవిడే మాట్లాడారు. రికార్డ్ చేశారా? రికార్డ్ చేశారు, స్టేట్మెంట్ లో ఉందా? ఖచ్చితంగా ఆవిడని కొట్టిన సందర్భం అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆమెను కొట్టిన జరిగింది గొడవ కూడా. ఆ రోజు త్రిబుల్ ఏం చేశారు మరి? రఘురామకృష్ణరాజు గారు, రామకృష్ణ గారు తీయండి, వీళ్ళంతా ఈ చీటర్స్, వీళ్ళు చీటింగ్లు చేసి ఇంతకు ముందు ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, బ్యాంకు సంబంధించినటువంటి చీటింగ్ చేసినాయి. ఇలాంటి వీళ్ళందరూ కూడా నీతిమంతుల్లాగా ఏదో ఈ రోజు మాట్లాడతా స్పీకర్ స్థానంలో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా అండి? ఇప్పుడు నీతిమంతుల్లాగా మాట్లాడితే ఎలాగా? కాదు, ఇప్పుడు మీరు చైర్మన్ పదవికి మీకు ఇంకా పదవి కాలం ఉంది కదా, మీరు ఎందుకు ముందుగానే రాజీనామా చేశారు? అవినీతి జరిగిందనే మాట మీ శాఖలో బయట గట్టిగా వినిపిస్తున్న మాట వాస్తవం కాదా? నేను చైర్మన్ ఉన్నప్పుడు లిట్కాప్ చైర్మన్ గా ఉన్నారు కదా మీ ఏపీకి. ఉన్నాను. మరి ఎందుకు మీ పదవి కాలం అయిపోయిందా, మీరు రాజీనామా చేశారా? లేదు, పదవీ కాలం అవ్వకముందే నేను రాజీనామా చేశాను. ఎందుకు? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాను. ఎందుకంటే మరి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ, మరి నేను ఈ వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా నేను అందులో కొనసాగడం మంచిది కాదని నాకని కొంతమంది కొనసాగుతారు, అది వేరే విషయం. నాకైతే ఏపీ ఫుడ్ కమిషనర్ విజయ్ రెడ్డి ఆయన ఉన్నారు కదా,
ఆయన కొనసాగుతున్నారు కదా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. కొంతమంది కొనసాగుతారు, బట్ నా మనసుకి అది మంచిది కాదు అనిపించింది. కొంతమంది మిత్రులు కూడా ఆశని కొనసాగమని కూడా ప్రపోజ్ చేశారు. అయినా కూడా నాకు అది ఇష్టం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నేను అందులో ఉండకూడదని అనుకున్నా. కానీ అందులో అవినీతి జరిగింది అనే దానికి నా మీద ఒక్క ఆరోపణ నుండి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక్క లిట్ క్యాప్ సంబంధించి నేనున్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా బిల్లు పెట్టి తీసుకున్న సందర్భం నా పేరు మీద లేనే లేదు. కనీసం నేను తినే అన్నం కూడా నేనే తెప్పించుకుంటాను తప్పితే ఆఫీస్ చెప్పులు తెప్పించుకోను. ఆఫీస్కి సంబంధించినటువంటి డబ్బులు నేను ఖర్చు పెట్టను నేను. నాకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి మళ్ళీ నేను ఈ రాష్ట్రంలో ఎంతో మంది వస్తారు నా దగ్గర కలవడానికి. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను భోజనం పెట్టి పంపిస్తాను, మర్యాదలు చేస్తాను. ఆఫీస్కి వస్తే నా ఇంటికి వచ్చినట్టే భావిస్తాను. నేను ఖచ్చితంగా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా పోయే పరిస్థితులు ఉంది. లంచ్ టైంకి వచ్చిన నేను ఒక్కరిని అన్నం తినే అలవాటు లేదు నాకు. అందరూ ఎంతమంది ఒక్కోసారి 100 మంది కూడా వస్తారు, రోజు కనీసం 50 మందికి తక్కువ ఉండరు. ఓకే. సో రాజశేఖర్ ఒకదానికి క్లారిటీ ఇవ్వండి. విజయసాయి రెడ్డి గారు పార్టీ మారటానికి 2 కారణాలు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి, కేసులకు భయపడి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒకటి. ఇంకొకటి, షర్మిలని జగన్ని ఎలా అయినా కలపాలని, వాళ్ళిద్దరి మధ్య సఖ్య కుదిరించాలని ఒక మీటింగ్ పెట్టి ఇద్దరు కలిసి పోరాడాలని, వైసీపీలోనే కీలక పదవి ఇస్తారు ఇన్ కేస్ ఫ్యూచర్లో పార్టీ వస్తే అని చెప్పేసి ఇద్దరికి రాజీ చేయాలని చూస్తే దానికి ఇద్దరి మధ్య గట్టిగా మళ్ళీ అది కుదరక అండ్ లేకపోతే అటువైపు ఒకవైపు అయితే కుదరక విజయసాయి రెడ్డి గారు హట్ అయ్యి నేనైతే పార్టీలో ఉన్నాను ఇలా జరిగితే అని చెప్పేసి బయటికి రావటం అనేది ఇంకొక పక్క వినపడుతుంది. రెండిట్లలో కీలకంగా మీరైతే ఏదనుకుంటున్నారు అసలుకి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏం లేవు, ఎందుకంటే ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మరి ఎందుకు పార్టీ నుంచి రాజీనామా చేశారు? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాధాన్యతలు ఇచ్చారు. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం. నెంబర్ 2 అంటే మళ్ళీ చాలా మంది మీకు ఫోన్లు చేస్తారు సాయంత్రం. ఏం పర్లేదు, పార్టీ వాళ్ళే పర్వాలేదు. నెంబర్ 2 మేమా ఆయన అని చెప్పి. నేను ఇలాంటి వాటికి ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నేను రాజకీయాలను మానుకుంటా, కానీ ఒకరికి భయపడి నేను రాజకీయాల్లో కొనసాగే ప్రశ్నే లేదు. రాజకీయ శాశ్వతంగానే మానుకుంటా. ఏ అవమానం ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా కూడా, ఎందుకంటే నా సైడ్ నుంచి తప్పు లేకుండా అయితే చూసుకుంటా. చెప్పండి మరి ఇప్పుడు ఎందుకు మారారు మీరు చెప్పండి. నెంబర్ 2 అన్నారు కదా, ఆయన ఎందుకు మారారు? ఒకటండి, ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఆయనకున్నాయి. ఏదైతే ప్రభుత్వం పోయిన తర్వాత అనేక విషయాల్లో ఆయన ఎదురెత్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం, మనం అందరం చూసాం. ఆ వ్యక్తిగతంగా ఏదైతే ఆయన ఆలోచన చేసుకొని ఏదైతే ఆయన ఈ వైసీపీలో ఉన్నారో, మరి అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన మీద ఆయన ఇబ్బంది పెడుతున్నారో, లేదా ఆయనకు ఆస్తులకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో కూడా కూలగొట్టేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇతర అంశాలు అంటే ఏంటి, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా అంశాల్లో. వ్యక్తిగతంగా ఆయన ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నా. అంటే ఇక్కడేమో గౌరవం లేక కాదు, ఈయన గౌరవం లేకపోవడం ఏంటండి, వైసీపీలో ఆయన గౌరవం ఉంది కాబట్టి అలాంటి అంశం ఏం కాదు. కానీ బట్ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఆయన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది. మరి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో షర్మిలా గారితో మాట్లాడి వాళ్ళని ఏదో కలపాలా అనే దానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా. కలుస్తారా? కలిసి ఇద్దరు కలిసి పోరాడే అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా వైసీపీ కార్యకర్తలు? ఇప్పుడు కుటుంబం అంటే అది ఒక కుటుంబంలో అంశం కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు వారు ఏంటంటే వ్యక్తిగతంగా ఒక స్థాయికి నేను వెళ్ళాలా అనేటువంటి ఆలోచనతోనే మరి తెలంగాణలో పార్టీ పెట్టారు. సరే, అది అక్కడ ఫెయిల్ అయింది. మళ్ళీ ఆంధ్రాలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, షర్మిలా గారిదైనా లేదా జగన్మోహన్ గారిదైనా, ఎంతైనా కూడా వాళ్ళంతా ఒక కుటుంబం కాబట్టి ఏం చెప్పలేము ముందు రోజుల్లో ఎలాగ ఉంటుందని. ఆస్తుల్లో వచ్చిన తగాదులు అంటారా, లేకపోతే రాజకీయాల్లో సీట్ల ఒప్పందం, లేకపోతే ఏదో ఒక భాగంలో వచ్చిన తగాదులు అంటారు ఇవి? ఒకటండి, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఏ ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి. ఏదో ఒక అంశంలో చిన్నదే పెద్ద ప్రతి కుటుంబంలో ఉండేటువంటి, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాం తప్పితే ఏ కుటుంబంలో ఉండవండి. ప్రతి కుటుంబంలో ఆస్తుల గొడవలు ఇంకోటి ఉంటాయి. కానీ ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏవైతే ఇవ్వాలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే అన్ని పంపకాలు జరిగిపోయినాయి అనేటువంటి మాట మేము కూడా వింటా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో విన్నా నేను. కాబట్టి దానికి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి గారు
సో రాజకీయాల్లో ఓటాలు అంటారు అయితే. ఇప్పుడు ఆవిడ ఆస్తుల్ని ఆక్రమించుకునే పరిస్థితులు, ఇలాంటి వ్యక్తిగా జగన్మోహన్ అవసరమైతే ఇంకా 10 రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి ఎదురు మనిషికి సహాయం చేసే వ్యక్తి కానీ ఇంకొకరిని ఏదో ఆక్రమించుకునేటువంటి మనస్తత్వం ఆయనది కానే కాదు. అయితే ఒక్కసారి ప్రజల్లోకి పడిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పితే ఆయన అనుకుంటున్నారా, మీ నాయకులంతా అనుకుంటున్నారా ఇద్దరు కలిసి మళ్ళీ పార్టీలో కీలక నేతలుగా మారి ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోరాడతారు అండ్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది వైసీపీ, షర్మిల గారి నాయకత్వం కూడా మేమందరం చూడబోతున్నాం డెఫినెట్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పట్లో ఎవరు అనుకోవట్లేదండి. షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక అన్నని మాట్లాడవలసినటువంటి మాటలు కాదు, ఒక అన్నకి ఇవ్వవలసిన గౌరవము కాదు. అది వ్యక్తిగతంగా నన్ను అడిగితే అసహజంగా ఏ కుటుంబంలో కూడా లేదా ఏ అన్నకు కూడా అలాంటి చెల్లెలు కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా. చెప్పారా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా? నేను ఎవరికి చెప్పలేదు, నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు, మీరు ఒకసారి గమనించుకోండి. ఏ రోజు మరి షర్మిల గారి గురించి ఇంకో మాట ఆయన మాట్లాడలేదు. కానీ ఆ సైడ్ నుంచి ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించాలో, ఎన్ని రకాలుగా మాట్లాడాలో, వ్యక్తిగతమైనటువంటి మరి హనన ఎన్నిసార్లు జరిగిందో అంత దారుణంగా ఎవరు కూడా మాట్లాడి ఉంటారు. ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు. అలాంటి అవమానాలు మాట్లాడినా కూడా ఈయన ఏ రోజు కూడా అయినా బయటపడకుండా నిబ్బరంగా ఉన్నారు తప్పితే ఏ రోజు మమ్మల్ని కూడా ఎవరిని పార్టీ సైడ్ నుంచి కూడా ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. దాని గురించి మాట్లాడమనో లేదా విమర్శ చేయమనో వాళ్ళ నామని లేదా మరొకటి మాట్లాడమనో అలా కూడా చేయలేదు ఆయన. జస్ట్ ఆయన దేవుడికి వదిలేశాడు ఆయన అంతే. నిర్ణయం ఎలా ఉంటుంది ముందు రోజు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, మొన్న ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నిన్న ఒక విజయసాయి రెడ్డి, రేపు ఇంకా బడా నేతలు చాలా మంది ఉన్నారు, పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు, క్యూ లైన్ కట్టేశారు, గేట్లు తెరవటమే లేట్ అవతల వాళ్ళు, గేట్లు తెరిస్తే మొత్తం అనే మాట వాస్తవమా? ఇంకా కీలక నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది అనే మాటకి ఏం చెప్తారు మీరు? వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఇందులో ఇక్కడ ఆపడానికి ఎవ్వరు లేరు సిద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు 14 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు తీసుకొని 4 మంత్రులు చేసిన సందర్భంలో కూడా వణకలేదు, బెణకలేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజల పక్షాన నిలబడి 19 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయి. కాబట్టి నాయకుల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయటల్లా, ప్రజల్ని నమ్ముకొని చేస్తున్నాడు. ఈ నాయకులు మరి వాళ్ళ స్వార్థ ఆలోచనలతోటి వెళ్తూ ఉంటారు, ఎవరైనా వెళ్తారు. దాంట్లో ఏమి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, అది అంటుంటారు ఎప్పుడు, అది వాస్తవం కూడా అది. కాబట్టి సహజంగా వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వాటికి బెదిరేటువంటి వ్యక్తి కాదు. మీరు అప్పుడు చూసుకోండి, 14 ఎన్నికల ముందు కూడా కొంతమందే చేరారు ఆయన పార్టీలు, కాంగ్రెస్ పార్టీల నుంచి. సో అంటే 14 ఎన్నికల్లో కూడా కాని పనులు చేయను అని రైతు రుణమాఫీ అనేటువంటి దాన్ని చేసేటువంటి అవకాశం లేదు అని ఆయన దాన్ని తిరస్కరించారు. మేము అందరూ కూడా చెప్పినా కూడా వినలేదు ఆయన. అమలు కాంతి మనం తప్పుడు వాగ్దానాలు చేయకూడదు అన్నారు. అయినా కూడా ఆ రోజు 67 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతుంది అనేటువంటి మాట వాస్తవం. అది కార్యకర్తల యొక్క గొప్పతనం అవుతుంది. అప్పుడు కూడా నాయకత్వం అనేటువంటిది మారుతూ ఉంటది. చేర్పులు మార్పులు రాజకీయాలు మారుతూ ఉంటారు కానీ పార్టీ విజయం ఎవరు ఆపలేరు అంటారు. ఖచ్చితంగా పార్టీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ రోజు జరిగేటువంటి సంఘటనలు చూస్తే లేదండి, కేవలం 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది ప్రజల్లో ఈ రోజు వచ్చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు నిలబడతారు. కొంతమంది కొన్ని అపోహలకి లేదా వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి మరి వాళ్ళని బలపరిచి ఉండొచ్చు. కానీ వాస్తవాలు అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నారు. కాబట్టి రాబోయే ఖచ్చితంగా ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కడతారనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.